నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. బల్క్ టైంలో ఫుల్ ఆన్ బెంచ్ ప్రెస్ పిచ్ ఉండే కానీ ఇప్పుడు కట్టింగ్ టైంలో స్ట్రెంత్ పడిపోయేసరికి నేను బెంచ్ ఎక్కువ కొట్టలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2700కి వచ్చేసిన కాబట్టి స్ట్రెంత్ కొంచెం మళ్ళీ వచ్చినట్టు అనిపించింది. సో ఫస్ట్ వేరియేషన్ మళ్ళీ ఫ్లాట్ బెంచ్ ప్రెస్తో స్టార్ట్ చేసిన ఇలా చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్కి. ఫస్ట్ ఎప్పటిలాగానే 60 kgsతో ప్రాపర్గా ఫామ్ చూసుకున్నా. స్లో ఎసెంట్రిక్స్ పెట్టుకొని హైపోట్రోఫీ రెప్స్ 6 reps వస్తే చాలు, ఫుల్ కంట్రోల్గా ఎట్లుందో వెయిట్ స్ట్రెంత్ అలవేలు చూసుకుందామని చెప్పేసి. సో 60 kgsతో వచ్చేస్తుంది ఆరామ్సే, ఫైన్. అండ్ 60 తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్సే ఉండే కాబట్టి 80-70 స్కిప్ చేసి డైరెక్ట్ 90కి జంప్ చేసిన. 90 ఎట్లుంటుందో చూసి దాని తర్వాత వెయిట్ డిసైడ్ చేద్దామని. 90 నాకు ఫుల్ కాన్ఫిడెంట్గా 3 reps వచ్చినాయి, అస్సలు ఎక్కడ వీక్నెస్ అనిపించలేదు. సో ప్లాన్ అయితే 110 వరకు వెళ్దాం అనుకున్నా కానీ 100 kgs చాలా రోజులు అయింది. ఇది ఎన్ని రెప్స్ వస్తాయో చూస్తే మన స్ట్రెంత్ గురించి ఐడియా వచ్చేస్తుంది. బల్క్ టైంలో అట్లా 5 reps వచ్చేసినాయి 2-3 సార్లు. ఇప్పుడు కట్ మంచిగా చేసి ఇన్ని రోజుల తర్వాత ట్రై చేసేసరికి 4 reps ఫైన్ డీసెంట్గానే వచ్చింది. 5th rep డెడ్ స్లో వచ్చి ఫెయిల్ అయింది. జిమ్రో ఫుల్ ప్రాపర్ స్పాట్ ఇచ్చిండు, కరెక్ట్గా ఫెయిల్ అయ్యే టైంలో స్పాట్ ఇచ్చిండు. షౌట్అవుట్ టు సుచిత్. రెప్ స్ట్రెంత్ ఇంకా రాలేదన్నమాట. 4 reps ప్లేస్లో 5 reps వస్తే మన స్ట్రెంత్ మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్టు. ఇక 100 kgsతో స్ట్రెంత్ చూసుకున్నాక 110 kgsతో కూడా సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దామని కొట్టిన. ఫస్ట్ రెప్ కూడా డెడ్ స్లో స్ట్రగుల్తో వచ్చేసరికి ఇంకా సెకండ్ రెప్ మీద హోప్స్ కూడా లేకుండే. ఫైన్, మెల్లగానే చూద్దాం, మెల్లగా బల్క్ చేద్దాం, మళ్ళీ టైం తీసుకుందాం. ఒక 2-3 weeks పట్టవచ్చు మళ్ళీ స్ట్రెంత్ వచ్చేందుకు. ఇక్కడతోని ఫస్ట్ వేరియేషన్ ఆపేసిన. ఇక దాని తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సూపర్ సెట్. ఇది ఇంక్లైన్ ఫ్లైస్తోని ప్రోగ్రెసివ్ వెయిట్. ఇంక్లైన్ ఫ్లైస్దేమో వెయిట్ పెంచుకుంటా 25 kgs 50 kgs వరకు వెళ్ళిపోయినా. అండ్ రెప్స్ వచ్చేసరికి మీడియం హైపోట్రోఫీ రెప్స్, అంటే 10 వస్తే చాలు, 10 ఎవ్రీ సెట్ తీసుకుంటా. వెయిట్ ఒక్కటి ప్రోగ్రెసివ్ పెట్టుకున్నా. ఇంక్లైన్ ఫ్లైస్తోని 10 అట్లా రెప్స్ తీసుకుంటా. ఒక సెట్ ఇంక్లైన్ ఫ్లైస్ కాగానే వెంటనే ఫ్లాట్ డబుల్ ప్రెస్తోని, ఇది ఫిక్స్డ్ వెయిట్. ఇంక్లైన్ ఫ్లైస్దేమో వెయిట్ ప్రోగ్రెసివ్, ఫ్లాట్ డంబుల్ ప్రెస్దేమో సేమ్ ఫిక్స్డ్ వెయిట్ ఫిక్స్డ్ రెప్స్ 10 reps తీసుకుంటా. సో అది 10 ఇది 10, 20, 40, 60, 80, 100 అట్లా తీసుకుంటా పోయినాం ఇంకా రెప్స్. ఇక్కడ ఐడియా వచ్చేసి ఇంక్లైన్ ఫ్లైస్తోని అప్పర్ చెస్ట్ని యాక్టివేట్ చేసి, అంటే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్కి తీసుకెళ్ళి దాని తర్వాత వెంటనే ఫ్లాట్ బెంచ్ కొట్టేసరికి ఆబ్వియస్లీ అప్పర్ చెస్ట్ కూడా హిట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంటెన్స్గా హిట్ అవుతుంది అనమాట ఇట్లా. సో అందుకే ఇంక్లైన్ ఫ్లైస్కి వచ్చేసరికి వెయిట్ ప్రోగ్రెసివ్ పెట్టి, ఫ్లాట్ బెంచ్కి వచ్చేసరికి ఫిక్స్డ్ వెయిట్ లైట్గా. చెస్ట్ వర్కౌట్ అట్లా ఇంటెన్స్గా చేసినాక కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పేసి బ్యాక్ వర్కౌట్కి వచ్చినాయి. ఇప్పుడు బ్యాక్ వర్కౌట్కి మెయిన్ పుల్అప్స్ వర్కౌట్ ఇవ్వాలి. సో పుల్అప్స్ వచ్చేసి కూడా బాడీ వెయిట్వి జస్ట్ 10 reps తీస్తే చాలు ఎవ్రీ సెట్. అట్లా 10 50 కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ సెట్ 10 ఆరామ్సే వచ్చేసింది. పుల్అప్స్ ఈజీ, ఫైన్ వచ్చేస్తుంది. 10 కొట్టినాక ఇంకొంచెం ఇంటెన్స్గా చేద్దాం ఇది కూడా బ్యాక్ కూడా అని చెప్పేసి ఎయిర్ గ్రిప్తోని పుల్ డౌన్స్ కూడా యాడ్ చేసేసిన. పుల్అప్స్ ఇంకా ఈ రెండు మిక్స్ చేసేసిన అనమాట. ఇదేమో ఇంటెన్స్ తీసుకెళ్తున్నా, పుల్అప్స్ యాజ్ యూజువల్ బాడీ వెయిట్ లాగా. దీంతో కూడా ప్రోగ్రెసివ్ వెయిట్ ఫుల్ స్టాక్ వరకు వెళ్ళిపోయింది బండి. బ్యాక్ని ప్రాపర్గా హిట్ అయినాక ఇంకా ఎనర్జీ లేకుండే చెస్ట్ కొట్టేందుకు మళ్ళీ. సో చెస్ట్ వర్కౌట్స్లో ఈజియెస్ట్ మెషిన్ ఇది, క్లోజ్ గ్రిప్ చెస్ట్ ప్రెస్. ఇది ఫుల్ స్టాక్ పెట్టుకొని ప్రోగ్రెసివ్ వెయిట్ పెట్టుకొని ఫుల్ స్టాక్ వరకు వెళ్ళిపోయినాము. కానీ రెప్స్ మాత్రం ఎవ్రీ సెట్ 10 రావాల్సిందే, 10 reps రావాల్సిందే. హైపోట్రోఫీలో మీడియం రేంజ్ అంటే 10 reps తీసుకుంటా వెయిట్ పెంచుకుంటా పోయినాం. ఒక సెట్ ఒక వెయిట్తో 10 reps రాగానే వెయిట్ పెంచేసేయాలి. వాళ్ళు తీసుకుంటా ఫుల్ స్టాక్ వరకు వెళ్ళిపోయినాం. ఫుల్ స్టాక్ తర్వాత ఇంకా పెంచేంత ఎనర్జీ అసలు లేకుండా ఇక్కడనే మొత్తం చెస్ట్ బ్యాక్ 2 హిట్ అయిపోయినాయి మంచిగా. ఇక లాస్ట్ ఫినిషర్కి వచ్చేసి ఆర్నాల్డ్ది ఫేవరెట్ వర్కౌట్ ఇది, చెస్ట్ వర్కౌట్, పుల్ఓవర్, డంబుల్ పుల్ఓవర్. కాకపోతే అయినంత వెయిట్ మనం లేపలేం కాబట్టి మనకు తగ్గట్టు 6 reps వచ్చేంత వెయిట్ పెట్టుకొని 35 kgsతోని 6, 7, 8, 9 అట్లా రెప్స్ని పెంచుకుంటా పోయినాం. వెయిట్ వచ్చేసి ఫిక్స్డ్ పెట్టేసి రెప్స్ ప్రోగ్రెసివ్ పెట్టి ఫినిషర్ లాగా దీన్ని పెట్టిన. టు బీ ఆనెస్ట్ అసలు ఫస్ట్ 2-3 వేరియేషన్సే ఫెయిల్యూర్కి వెళ్ళిపోయేసరికి చెస్ట్ బ్యాక్ 2 రెస్పాండ్ అయినాయి మంచిగా. ఇక్కడతోనే చెస్ట్ బ్యాక్ వర్కౌట్ అయిపోయింది అసలు. ఇవన్నీ జస్ట్ ఎంజాయ్ చేయడానికి, చెస్ట్ అండ్ బ్యాక్ డే ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ లైట్గా చేసుకుంటా పోయినాయి. ఇంకా బ్యాక్లో ఇంకొంచెం ఎనర్జీ ఉన్నట్టు అనిపించింది నాకు. చెస్ట్ డెడ్ అయిపోయింది బట్ బ్యాక్లో ఇంకొంచెం ఎనర్జీ ఉంది, ఇంకొంచెం ఇంటెన్స్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఫుల్ స్టాక్ నుంచి డ్రాప్ సెట్ కొట్టుకుంటూ పోయినా. ఇది ఇంతకుముందు కొట్టిందే సేమ్ బేర్ గ్రిప్తోని, ఫుల్ స్టాక్తోని అంటిల్ ఫెయిల్యూర్, పార్షల్ రెప్స్ అంటిల్ ఫెయిల్యూర్ గుంజుకుంటూ పోయి
దాని తర్వాత డ్రాప్ సెట్ స్టార్ట్ చేసిన. రెప్స్ కౌంట్ లేదు, ఏం లేదు, ఫెయిల్యూర్ ఎవ్రీ వెయిట్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఒక్క రెప్ కూడా రాదు అన్నంత కాగానే వెయిట్ తగ్గించుకుంటూ పోవాలి. ఒక్కొక్క ప్లేట్ అని కాదు, 3-4 ప్లేట్స్, డిపెండ్స్ ఎన్ని వస్తాయో అనే దాన్ని బట్టి. బట్ ఎవ్రీ వెయిట్ ఇంకా ఫెయిల్యూర్కి వెళ్ళిపోవాలి. బ్యాక్ని మొత్తం డెడ్ చేసి పడేసేయాలి, ఒకటే ఒక వేరియేషన్తో డెడ్ చేసేయాలని కాన్సెప్ట్ ఉండేయాల. ఇక లాస్ట్కి వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో, లైట్గా ఇంక్లైన్ పెట్టి 20 minutes చేసేసి ఇక్కడితో సెషన్ క్లోజ్.